ఆ టాటూ మీనింగ్ ఏంటి మ్యామ్? ఇది ప్రిన్సెస్ క్రౌన్. సో ఇది ఇది ఎన్లైటన్మెంట్. రీజన్ ఏంటి దాని బిహైండ్? లైక్ అదే టాటూ పర్టికులర్‌గా ఎందుకు ఏపిచ్చుకున్నారు? అంటే మన లైఫ్‌లో మనం ఒక బాడీ మీద నేను చచ్చిపోయేదాకా ఉంటది కదా! మన బాడీ మీద మనం టాటూ ఏయించుకోవాలి అంటే, ఒక పాజిటివిటీ అనేది ఉంటేనే ఏయించుకోవాలి. ఎందుకంటే, అది మన త్రూ ఔట్ లైఫ్ ట్రావెల్ అవుతది. సో, క్రౌన్ అనేది పాజిటివ్ థింగ్. మనం ప్రిన్సెస్ లాగా. సో, అది. అండ్ ఎన్‌లైటన్మెంట్ అనేది జ్ఞానోదయం. సో, మన లైఫ్‌లో కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటూనే ఉంటాము. దాని నుంచి మనం అలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకొని ఎన్‌లైటన్మెంట్ జ్ఞానోదయం అనేది మనకి రావాలి. సో, అది 2 అంతే. నేను మీ బయోలో చూసాను. డాటర్ ఆఫ్ లార్డ్ శివ అని చెప్పేసి. ఎనీ పర్టిక్యులర్ రీజన్ లైక్ అదే గాడ్‌ని నేను నమ్ముతాను అని చెప్పేసి పర్టిక్యులర్‌గా ఎవరు అలా పెట్టుకోరు కదా! నార్మల్‌గా యాక్చువల్లీ ర్యాండమ్ వే. అండ్ ఆల్సో మీరు ఏ ట్రిప్స్‌కెళ్ళినా స్టేట్ ట్రిప్స్ ఎళ్తారు కదా! మహాదేవే బాగా పెట్టారు పిక్స్. ఎనీ పర్టిక్యులర్ రీజన్? అంటే శివుడు నాకు చిన్నప్పటి నుంచి అంటే తోడున్నట్టే ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పుట్టింది మండే. నాకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరిగినా కూడా మండేనే జరుగుతాయి. ఏదైనా మంచి జరిగినా కూడా ఇది ఏ వారం అని ఆలోచిస్తే అది మండే అయి ఉంటది. ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా ఏ వారం అని ఆలోచిస్తే అది మండేనే అయి ఉంటది. సో, అది అంటే ఇప్పుడు 100లో ఔట్ ఆఫ్ ఒక 90 అయినా నాకు అలాంటి ఇన్సిడెంట్సే ఉన్నాయి. మండేనే జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటేంటంటే నాకు ఒక మోల్ ఉందనమాట. ఆ మోల్ స్నేక్‌ది. అది చెప్పాలో చెప్పొద్దో తెలీదు యూ నాకు. కెన్ మ్యామ్. ఓకే. అది స్నేక్‌ది మోల్ ఉంటది. సో, ప్రతీదీ నాకు శివుడితో కనెక్టివ్ అయిన పాయింట్సే ఉన్నాయన్నమాట. అండ్ నేనేమైనా అనుకున్నా అది పిచ్చోళ్ళు అనుకుంటారేమో తెలీదు. దేవుడి విషయంలో నేను నిజంగా పిచ్చిదాన్నే. నేనేమైనా అనుకుంటాను కదా మనసులో, అది జరుగుతాయి కొన్ని.